హాయ్ ఎవ్రీవన్. సో ఈ సెషన్లో మనము కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వర్క్ మీన్స్ జనరల్గా మనం డైలీ లైఫ్లో వినే వర్డ్ వర్క్. సో మన డైలీ రొటీన్ లైఫ్లో అవి పర్సనల్ వర్క్స్ కావచ్చు ఆర్ ఆఫీస్ వర్క్స్ కావచ్చు. సో మనం జనరల్గా వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఆర్ మెంటల్ ఎక్సెషన్ అనుకుంటాం. మెంటల్ ఎక్సెషన్. బట్ ఫిజిక్స్లో దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఇన్ ఫిజిక్స్ దెర్ ఈస్ ఎ డెఫినేషన్ ఫర్ వర్క్. వాట్ ఈస్ ద డెఫినేషన్? సో వర్క్ అనేది జరిగింది అని చెప్పాలంటే వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్. Work is said to be done. So in physics there is a meaning. What it is? There must be two conditions. Two conditions ni satisfy cheyali. There must be two conditions. One is force అనేది ఆబ్జెక్ట్ మీద అప్లై అయి ఉండాలి. Force should be applied on an object. ఆబ్జెక్ట్ మీద ఖచ్చితంగా ఫోర్స్ అనేది అప్లై అయి ఉండాలి. రెండో కండిషన్ అంటే దేర్ మస్ట్ బి ఏ డిస్ప్లేస్మెంట్. టేక్స్ ప్లేస్. డిస్ప్లేస్మెంట్ అనేది ఉండాలి. దేర్ మస్ట్ బి ఏ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెండు కండిషన్స్లో ఒకటి రాకపోయినా కూడా వర్క్ జరిగినట్టు కాదు. సో ఎనీ వన్ ఆఫ్ అబోవ్ కండిషన్స్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ వర్క్ అనేది జరిగినట్టు కాదు. దెన్ వర్క్ డన్ ఈజ్ నాట్ టేక్స్ ప్లేస్. వర్క్ డన్ అనేది జరిగినట్టు కాదు. సో వర్క్ అంటే ఏం చెప్తున్నాము? ఇక్కడ రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని వర్క్ జరిగిందా లేదా చెప్తాము. ఒకటి ఏంటంటే ఫోర్స్ అనేది అప్లై చేసి ఉండాలి. రెండవది డిస్ప్లేస్ అయి ఉండాలి. ఈ రెండు జరిగితేనే అక్కడ వర్క్ జరిగినట్టు. ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా కూడా మనకి ఏమైనట్టు వర్క్ అనేది జరిగినట్టు కాదు. అయితే ఈ వర్క్ మ్యాథమెటికల్గా ఎలా తీసుకుంటాం? సో మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ వర్క్. మ్యాథమెటికల్ డెఫినేషన్కి వస్తే ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. సో ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము ఈ ఆబ్జెక్ట్ మీద. ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామంటే సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉంటుందో అదే డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే సో మనము వర్క్ జరిగిందని చెప్తాం. ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. సో ఈ ఆబ్జెక్ట్ మీద డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, యారో మార్క్ ఇచ్చిన డైరెక్షన్లో ఉంది, అదే డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేస్తే వర్క్ జరిగినట్టు. రెండో కండిషన్ ఏంటంటే అదే ఆబ్జెక్ట్ మీద నేను కొంత యాంగిల్తో డిస్ప్లేస్మెంట్, ఇది ఈ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ ఉంటే ఫోర్స్ అనేది కొంత యాంగిల్తో అప్లై చేస్తాను. సో ఇక్కడ కూడా వర్క్ జరిగినట్టే ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్తో అప్లై చేస్తున్నాము. సో హియర్ ఫస్ట్ కేసులో ఏమో ఫోర్స్ అప్లైడ్ in the direction of displacement. అంటాము. సెకండ్ కేసులో ఫోర్స్ అప్లైడ్ at an angle with
డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో 2 కేసెస్. ఫస్ట్ కేస్ బేస్ చేసుకొని మనకి ఈ 2 కేసెస్లోకి వర్క్ ఫార్ములా ఏమొస్తుంది అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎఫ్ డాట్ ఎస్ వస్తుంది, డాట్ ప్రోడక్ట్. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టార్. ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, సో ఈ డాట్ ప్రోడక్ట్ అనేది 2 వెక్టార్స్ మధ్య డాట్ ప్రోడక్ట్ గివ్స్ స్కేలార్ క్వాంటిటీ. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా, వేర్ ఎఫ్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్, వేర్ ఎఫ్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. ఎస్. సో ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఎఫ్ అంటే ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ఫార్ములా. అయితే ఇప్పుడు మనకి వర్క్ అనేది స్కేలార్ అని చెప్పాను కదా, సో ఈ వర్క్ని యూనిట్స్ ఏంటో చూద్దాం. యూనిట్స్ ఆఫ్ వర్క్. యూనిట్స్ ఆఫ్ వర్క్. సో ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ జౌల్స్. ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్స్. 1 జౌల్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి వర్క్కి మనకి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎఫ్ అంటే ఇక్కడ 1 జౌల్ కదా, వర్క్ అంటే యూనిట్స్ చెప్పాను. 1 జౌల్ వచ్చేసి ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో కాస్ థీటా కాబట్టి సో అది యూనిట్ లెస్. సో ఇక్కడ మనకి 1 జౌల్ వచ్చేసి 1 న్యూటన్ మీటర్. 1 జౌల్ ఏం చెప్తుందంటే 1 జౌల్ వర్క్ జరిగింది అంటే వర్క్ డన్, 1 జౌల్ వర్క్ డన్ takes place when a force of 1 Newton causes 1 meter displacement. 1 జౌల్ వర్క్ జరిగింది అంటే 1 న్యూటన్ ఫోర్స్తో 1 మీటర్ డిస్ప్లేస్మెంట్ జరిగినట్టు. దట్ ఈస్ 1 జౌల్. దిస్ ఈజ్ ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ జౌల్స్లో చెప్తాము. నెక్స్ట్ సిజిఎస్ యూనిట్కి వస్తే సిజిఎస్ యూనిట్స్ దీన్ని మనము ఎర్గ్స్లో చెప్తాము. ఎర్గ్స్. సిజిఎస్ యూనిట్స్ ఏంటి? ఎర్గ్స్లో చెప్తాము. సో 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎర్గ్ అంటే సిజిఎస్లో ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? సో డైన్స్, 1 డైన్. డిస్ప్లేస్మెంట్కి సెంటీమీటర్స్. మనకి 1 న్యూటన్ వచ్చేసి 10⁵ డైన్స్. ఎన్ని డైన్స్? 10⁵. సో 10⁵. సో 1 న్యూటన్ వచ్చేసి ఎన్ని డైన్స్? సో నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి. 1 న్యూటన్ మీటర్ ఉంది కదా, 1 జౌల్కి అండ్ ఎర్గ్స్కి రిలేషన్ రాయాలంటే 1 జౌల్ వచ్చేసి 1 న్యూటన్ మీటర్. 1 న్యూటన్ ఏం రాసుకోవచ్చు? 10⁵ డైన్స్ రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ మీటర్ ఉంది కదా, సెంటీమీటర్లో రావాలంటే ఏం చేస్తాను? 100 సెంటీమీటర్ అంటే 10⁻² సెంటీమీటర్స్. సో మొత్తానికి 10⁷ వస్తుంది డైన్స్ సెంటీమీటర్. 1 డైన్ సెంటీమీటర్ ఎంత అని చెప్పాను? 1 ఎర్గ్ అని చెప్పాను. సో మనకి 1 జౌల్ వచ్చేసి ఎన్ని ఎర్గ్స్ కిందకి వస్తుంది? 1 జౌల్ వచ్చేసి 10⁷ ఎర్గ్స్ వస్తుంది. 10⁷ ఎర్గ్స్. Okay, so these are the units and relation between the CGS and SI units. CGS units లో వచ్చేసి ఎర్గ్స్ లో చెప్తాము ఎనర్జీకి, సారీ వర్క్కి, అండ్ SI యూనిట్ వచ్చేసి జౌల్స్ లో చెప్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద వర్క్. Important points related to work. సో ఇక్కడ మనకి వర్క్ అనేది
ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ డిపెండ్ అవుతుంది, అండ్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. ఇక్కడ మనకి తీటా అనేది 0 అయినప్పుడు, ఫస్ట్ కేసులో తీటా 0 అయిందనుకోండి, తీటా సో హియర్ తీటా 0 అయిందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 1 కదా, సో ఎఫ్ఎస్ ఇంటూ 1 అవుతుంది, సో దట్ ఈస్ పాజిటివ్ వస్తుంది. తీటా 90 అయిందనుకోండి, తీటా ఈజ్ 90 degrees, డబ్ల్యూ వచ్చేసి కాస్ 90 0 కాబట్టి సో వర్క్ అనేది 0 అవుతుంది. సో తీటా అనేది 180 degrees అనుకోండి, సో కాస్ 180 -1 కాబట్టి వర్క్ నెగిటివ్ వస్తుంది. సో వర్క్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో దీన్ని కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్, 0 అండ్ నెగిటివ్. సో కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ వర్క్ అంటే ఏంటి, నెగిటివ్ వర్క్ అంటే ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ వర్క్, కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్. సో ఇక్కడ మనకి తీటా అనేది యాక్యూట్ యాంగిల్ అయినప్పుడు, యాక్యూట్ యాంగిల్ అంటే 0 to 90, తీటా అనేది 0 to 90లో ఉంటే సో మనకి వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది, అక్యూట్ యాంగిల్. ఇఫ్ తీటా ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్, సో 90 నుంచి తీటా అనేది 180లో ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. సో ఇక్కడ మనకి వర్క్ అనేది ఎలా వస్తుంది, నెగిటివ్లో వస్తుంది. తీటా 90 అయితే 0 వర్క్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వర్క్ అంటే ఏంటో చూద్దాం. పాజిటివ్ వర్క్ అంటే నేను ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్నాను, మనం ఫోర్స్ అనేది ఏదైతే వెలాసిటీతో మూవ్ అవుతుందో, ఒక ఆబ్జెక్ట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి, ఫోర్స్ అనేది కొంత డిస్ప్లేస్మెంట్ అవుతా ఉంది కదా. సో ఏదైతే డిస్ప్లేస్మెంట్ అవుతుందో, సో డిస్ప్లేస్మెంట్ అవుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనే మనము వెలాసిటీ అంటాము. ఇలా డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో అప్లై చేస్తే సో వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగిందంటే వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. వర్క్ అనేది ఏమవుతుంది, పాజిటివ్, వెలాసిటీ పెరుగుతుంది. సపోజ్ మనం వెహికల్ ఉంది, సో ఈ కార్ అనుకున్నాము. ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ యాక్సిలరేషన్ ఫోర్స్ అనుకున్నాము, అంటే యాక్సిలరేటర్ అప్లై చేస్తున్నాము. బట్ ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో విండ్ ఫోర్స్ వస్తుంది కదా, విండ్ ఫోర్స్ వచ్చింది అనుకుందాం. సో విండ్ ఫోర్స్ ఎక్కువైనప్పుడు ఇటు నుంచి ఫోర్స్ వస్తుంది, ఇటు నుంచి మనం అప్లై చేస్తున్నాము. ఈ మోషన్ని అపోజ్ చేస్తున్నప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది కదా, వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకి వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. మనకి ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్, ఇది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్. ఈ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో కానీ ఫోర్స్, ఇక్కడ 2 ఫోర్స్లు ఉన్నాయి. ఒకటేమో మనం అప్లై చేసే ఫోర్స్ పెడల్ ద్వారా యాక్సిలరేషన్ ఫోర్స్, ఇది. రెండో ఫోర్స్ ఏంది, సో ఇక్కడ మనకి విండ్ ఫోర్స్ లేదనుకున్నాము, సో మనం అప్లై చేస్తున్నాము యాక్సిలరేషన్. సో ఈ ఫోర్స్ వల్ల వెలాసిటీ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆపోజిట్లో వచ్చిందనుకోండి ఫోర్స్, డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్లో వస్తే వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ డన్ బై సెంట్రిపెటల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి, సెంట్రిపెటల్ ఫోర్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్ తీసుకున్నాము. ఈ ఎర్త్కి మనకి ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది, ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఈ ఎర్త్కి ఆర్టిఫిషియల్ శాటిలైట్కి మధ్య ఉన్న ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాము. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని సెంటర్ వైపు మూవ్ చేస్తుంటుంది, ఇట్లా అట్రాక్ట్ చేస్తుంటుంది సెంట్రిపెటల్ ఫోర్స్. సో టువర్డ్స్ సెంటర్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనము ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఏ ఫోర్స్ ఇది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది.
ఈ పాయింట్ చూస్తే ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది, వెలాసిటీ కావచ్చు స్పీడ్ కావచ్చు, దట్ ఈస్ వెలాసిటీ కావచ్చు డిస్ప్లేస్మెంట్ కావచ్చు. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందో చెప్పండి, 90 degrees. సో ఎప్పుడు కూడా సర్క్యులర్ పాత్లో రొటేట్ అయ్యే సర్క్యులర్ పాత్ ట్రావెల్ అయ్యే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల మనకి వర్క్ అనేది ఫోర్స్ ఇంటూ కాస్ తీటా కదా. సో తీటా అనేది 90 degrees ఉండడం వల్ల ఏమవుతుంది, కాస్ 90 0. సో వర్క్ అనేది 0 అవుతుంది, దాని మీద జరిగే వర్క్ వచ్చేసి 0. సపోజ్ మీరు ఒక స్టోన్ తీసుకున్నాము, ఈ స్టోన్ని ఒక థ్రెడ్కి కట్టేసి తిప్పుతా ఉన్నాం అనుకోండి. ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ ఏదో కేబుల్ ఉంది. సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ ఉంటుంది, వీటి మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ ఏంది, టెన్షన్ ఫోర్స్. ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది తిరుగుతూ ఉంటుంది, సో రౌండ్గా రొటేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఇక్కడ ఉన్న ఫోర్స్ ఏంటి, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది టెన్షన్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది టెన్షన్ ఫోర్స్ అయితే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ డిస్ప్లేస్మెంట్ ఆర్ వెలాసిటీ అనేది ఫోర్స్కి 90 degrees ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా వర్క్ అనేది 0. సో ఆల్వేస్ సర్క్యులర్ పాత్లో మూవ్ అయిన ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల దాని మీద జరిగే వర్క్ వచ్చేసి 0. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకున్నాము, ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఏంటి, సెంట్రిపెటల్ ఫోర్స్. అంటే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఏ ఫోర్స్ ఇది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల సో వాటి మధ్య ఉండే ఫోర్స్ మారుతూ ఉంటుంది, బట్ దాన్నే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాము. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ మీద జరిగే వర్క్ ఎంత, 0. వర్క్ వచ్చేసి 0 బికాస్ 90 degrees ఉంటుంది కాబట్టి యాంగిల్. సో ఇలా మనం సర్క్యులర్ పాత్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ మీదైనా కూడా వర్క్ అనేది 0. నెక్స్ట్ కమింగ్ టు వర్క్ డన్ అగెనెస్ట్ గ్రావిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వర్క్ డన్ అగెనెస్ట్ గ్రావిటీ. వర్క్ డన్ by a body against gravity. సో ఈ కాన్సెప్ట్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో సింపుల్గా కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, మన హ్యాండ్లోనే ఉందనుకుందాము. మన హ్యాండ్లోనే ఉంది. ఓకే, సో ఈ హ్యాండ్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ఏదో ఒక సర్క్యులర్లో ఉన్న ఒక రాడ్ తీసుకున్నాము. సో ఇక్కడ మనము దీన్ని పైకి మూవ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము, సో పైకి మూవ్ చేసేటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇది డిస్ప్లేస్మెంట్. మూమెంట్ ఎలా ఉంది, పైకి ఉంది కాబట్టి. ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ పైకి మూవ్ చేస్తున్నానంటే నా హ్యాండ్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. ఫోర్స్ అప్లైడ్ బై ఎ మ్యాన్. ఫోర్స్ అప్లైడ్ బై ఎ మ్యాన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ పైకి ఉంది. డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది, పాజిటివ్. వర్క్ డన్ వచ్చేసి పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే వర్క్ పాజిటివ్. సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ అనేది ఫోర్స్ ఏమో నేను పైకి అప్లై చేస్తున్నాను. వర్క్ డన్ బై మ్యాన్ అంటాం దీన్ని, వర్క్ డన్ బై మ్యాన్. కానీ డిస్ప్లేస్మెంట్ కిందకి తీసుకొస్తున్నాను, బాల్ని కిందకి తీసుకొస్తున్నాను. సపోజ్ ఇదో పెన్ తీసుకున్నాం అనుకోండి, నా హ్యాండ్ అనేది పెన్ మీద అప్లై చేసే ఫోర్స్ పైకి ఉంటుంది, బట్ నేను ఈ మొత్తాన్ని కిందకి ఇట్లా తీసుకొస్తున్నాను. అంటే డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఇది కిందకు ఉంది, బట్ నేను అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉంది, పైకి ఉంది. ఓకే, సో మనం అప్లై చేసే ఫోర్స్ అన్నాం ఇక్కడ. ఓకేనా, రెండు ఫోర్స్ యాక్ట్ అవుతుంటాయి. సో ఫోర్స్ అప్లైడ్ బై ద మ్యాన్. ఇక్కడ వర్క్ అనేది నెగిటివ్లో ఉంటుంది, వర్క్ నెగిటివ్. సపోజ్ ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది దీని మీద, ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. ఇంకొక ఫోర్స్ ఏంటంటే గ్రావిటీ ఫోర్స్.
సో ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, ఇది కిందకు ఉంటుంది, మన హ్యాండ్ ఏమో పైకి అప్లై చేస్తుంటుంది ఫోర్స్. డిఫరెన్స్ అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ని మనం హ్యాండ్లో ప్లేస్ చేసామంటే ఈ హ్యాండ్ పైకి ఫోర్స్ అప్లై చేస్తుంది, అదేవిధంగా గ్రావిటీ వల్ల గ్రావిటీ అనేది కిందికి అప్లై చేస్తుంది ఫోర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్ని పైకి తీసుకెళ్తున్నాను. గ్రావిటీ వల్ల ఎంత వర్క్ జరిగింది అంటాము, వర్క్ డన్ బై గ్రావిటీ, వర్క్ డన్ బై గ్రావిటీ. సో గ్రావిటీ ఏమో కిందకి అప్లై చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఏమో పైకి పోతుంది, బాల్ ఏమో పైకి వెళ్తుంది, గ్రావిటీ ఫోర్స్ అనేది కిందికి ఉంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ వర్క్ అనేది ఏ నేచర్? నెగిటివ్. సపోజ్ గ్రావిటీ ఫోర్స్ అనేది కిందికి ఉంది, బాల్ని కూడా కిందికి తీసుకొస్తున్నాము. సో వర్క్ వచ్చేసి, సో ఈ కాన్సెప్ట్ కానీ గుర్తున్నారంటే మీకు ఏ క్వశ్చన్స్ అయినా కూడా సాల్వ్ చేయొచ్చు దీంట్లో. ఇదే కాన్సెప్ట్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకే, థ్యాంక్ యూ.